brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ నమోదైంది. సర్వీస్ నిబంధనల ఉల్లంఘన, వివిధ అభియోగాలతో రాష్ట్ర ప్రభుత్వం సునీల్ కుమార్ పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ ను జారీ చేసింది. సిఐడి చీఫ్ గా, అగ్నిమాపక శాఖ డీజీగా నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ ను ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అభియోగ పత్రం నమోదు చేసింది. సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. ఇటీవల సస్పెండ్ అయిన సునీల్ కుమార్ గతంలో సిఐడి చీఫ్ గా, అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం నమోదు చేసిన ఆర్టికల్ ఆఫ్ చార్జ్ లో ప్రధానంగా ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన అంశాలున్నాయి. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా తీసుకున్న అనుమతికి భిన్నంగా పలుమార్లు విదేశాలకు వెళ్లినట్లు అభియోగాలు మోపింది. 2022లో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని యూఏఈకి, మరోసారి అనుమతి లేకుండా స్వీడన్ వెళ్లాడని ప్రభుత్వం పేర్కొంది. వెయిటింగ్ లో ఉన్నప్పుడు అనుమతి సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తీసుకోకుండా అమెరికా వెళ్లాడని 3వ ఛార్జ్ నమోదు చేసింది. 2021లో ప్రభుత్వానికి తెలియకుండా యూఏఈ వెళ్లినట్లు 5వ ఛార్జ్ నమోదు చేసింది. 2019లో అమెరికా వెళ్తానంటూ యూకే వెళ్లినట్లు మరో ఆర్టికల్ ఆఫ్ చార్జ్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 6 అభియోగాలకు సంబంధించి ప్రతిదానికి విడివిడిగా 30 రోజుల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలని సునీల్ కుమార్ ను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఈ అభియోగాలపై జరిగే విచారణ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడానికి ప్రయత్నించినా అఖిల భారత సర్వీస్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.